వైసీపీ నాయకురాలు రోజా పేరు టీడీపీ రెడ్ బుక్ లో లేకుండా ఉండదు. ఇప్పుడు ఆమె పేరు తెరపైకి వస్తున్నట్లుగా ఉంది. టీడీపీ నేతల్ని తిట్లతోనే విమర్శించటం ఆమె స్టైల్. ఇటీవల అందరినీ గాలినా కొడుకులు అనేశారు. అయితే రోజా ధైర్యం ఏంటో కానీ దూకుడుగా ఉంటున్నారు. కానీ ఆమెపై ఉన్న ఆరోపణలకు లెక్కలేదు. శ్రీవారి వీఐపీ టికెట్లను అమ్ముకోవటం దగ్గర నుంచి ఆడుదాం ఆంధ్ర కిట్ల కొనుగోలు వరకు ఆమెపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. రోజా మంత్రి అయితే శాప్ చైర్మన్ గా ఆయన ఇద్దరూ కలిసి కమిషన్లు దండుకున్నారని చెబుతారు. మహిళల్ని అరెస్టు చేయరన్న ధైర్యంతో రోజా సవాళ్లు చేస్తూ వస్తున్నారని, కానీ రోజా లాంటి వారికి మినహాయింపు అనే చెబుతున్నారు. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఆడిన అవినీతి ఆటపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సంచలన ఆధారాలను వెలుగులోకి తెచ్చింది. క్రీడా పరికరాల కొనుగోళ్ల నుంచి క్రీడాకారులకు పంపిణీ, పోటీల నిర్వహణ నుంచి విజేతలకు నగదు బహుమతుల కేటాయింపు వరకు అన్ని కోణాల్లోనూ విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు.